ఏమే నువ్వు ఎదురు తిరిగి ప్రశ్నిస్తున్నావా? నువ్వు చేసింది తప్పు కాదని వాదిస్తున్నావా? ఎవత్తివే నువ్వు? ఏం పుట్టితే నీది? కోటీశ్వర్ల కూతురని చెప్పి నా ఇంట్లో అడుగుపెట్టి అడుగడుగునా అబద్ధాలు చెప్తూ నిన్ను గుడ్డిగా నమ్మినందుకు నన్ను భ్రమలో పెడుతూ ఇంతకాలం ఈ ఇంట్లో ఎలా ఉన్నావే? ముద్దు నష్టపుదానా నిన్ను నిన్ను వదల్లే. ఏయ్! నువ్వు నోరు తెరిస్తే అబద్ధం, ఆస్తుల అబద్ధం, అంతస్తుల అబద్ధం, తండ్రి అబద్ధం, మేనమావ అబద్ధం. ఒక మటన్ కొట్టు నడుపుకునేవాడిని తీసుకొచ్చి మలేషియా మేనమావ అని అబద్ధం చెప్పి ఎంత మోసం చేసావే? ఆ నటనంతా గుర్తు చేసుకుంటుంటే ఒళ్ళంతా పగ 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 మండిపోతోంది. నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. నా అసలు నిన్ను నిన్ను ఆంటీ వదిలేమ్మా. ఆంటీ, వదలండి ఆంటీ. అమ్మా. ఆంటీ, వదలండి. ఆంటీ, వదలండి. మీనా, ఆపండి. నిన్ను చంపి జైలుకెళ్తే నా కుటుంబం పరువు బీదన పడుతుందని ఆగాను. నిన్ను నమ్మి దేవుళ్ళంటి నా భర్త నన్ను ముందు వెనక ఆలోచించుకోమని ఎంత చెప్పినా వినలేదు. ఆయన చెప్పే మంచి మాటలు కూడా పెడ చెవిన పెట్టాను. వీడు నిన్నెంత ప్రేమించాడు, నిన్నెంత నమ్మాడు. కట్టుకున్న భర్త వాడికైనా నిజం చెప్పాలని అనిపించలేదా నీకు? నా కొడుకుని అమాయకుడిని చేసి మొత్తం నా ఇంటికే అరిష్టం తెచ్చి పెట్టావు. ఒక మహమ్మారిలా నా ఇంట్లో అడుగు పెట్టావు. నిన్ను ఏం చేస్తే నా కథ తీరుతుందే? నిన్ను అమ్మా, నీ కోపం అర్థం అవుతుంది. నీ కోపంలో అర్థం ఉంది. కానీ అమ్మాయిని కొట్టడం తప్పు. ఎంతైనా రోహిణి ఇంటి కోడలు. చేయి చేసుకోకండి అత్తయ్య. ఏయ్! నేను ఎవర్ని? ప్రభావతిని. మోసపోయినా నాదే పై చేయి ఉండాల్సిందే. నువ్వు చెప్తే నేను వినాలా? చాలు, చాలా చేశావు. చాలా అంటే చాలా. నేను వెర్రిదాన్లా ఎవరికో నువ్వు పుట్టావని, ఆ గాడిద కొడుకు ఎక్కడో మలేషియాలో ఉన్నాడని, వాడి తరపున ఒక దరిద్రుడు కోట్లు మోసుకొస్తాడని, నా కొడుకు బాగుపడతాడని, గొప్పగా బ్రతుకుతాడని ఎన్నో కలలు కన్నానే. అన్నీ బూడిద పాలు చేసేశావు. కోట్లన్నీ పోయాయి అని చెప్పినా, కేసు ఓడిపోయానని చెప్పినా నేను ఇంత బాధపడేదాన్ని కాదు. కానీ తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాను కదే. మిగతా కోడల్ని కూడా అసలు పట్టించుకోలేదు కదే. నీలాంటి మోసగత్తెకు సేవలు చేయనందుకు దాన్ని రాచి రంపన పెట్టాను కదే. నీకోసమే కదే నేనింత చేసింది. నా భర్త కష్టార్జితం మొత్తం మాకు తెలియకుండా వాడుకున్నా, ఆ డబ్బు కోసం కూడా నిన్ను దూరం చేసుకోకుండా మళ్ళీ ఇంట్లోకి రానిచ్చాను కదే. ఇలా మోసం చేయాలనిపించిందే పాపిష్టిదానా? నాకు ఇన్ని అబద్ధాలు చెప్పాలని ఎలా అనిపించిందే దరిద్రపు కొట్టుదానా? చిచి, తప్పు చేశాను, తొందరపడ్డాను. నా కొడుక్కి నీలాంటి మాయలాడినిచ్చి పెళ్లి చేసి వాడి జీవితాన్నే ప్రశ్నార్థకంగా మార్చేశాను. ఇక నీకి ఇంట్లో స్థానం లేదు. నువ్వు నడవే బయటికి, నడవే బయటికి. నా డబ్బే.
చెప్తావా? ఏం చెప్తావే? కన్న తండ్రి చచ్చాడని బూడిద చూపించి దులిపేసుకునే దానివి తెలుసా? ఇంకా నువ్వు చెప్పేది వింటాననుకున్నావా? నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు. ఈ జన్మలో ఈ ఇంటి గడపలో నువ్వు కాలు పెట్టకూడదు. ఇక నీకు మాకు ఎలాంటి సంబంధము లేదు. ఆ అమ్మాయి ఏదో చెప్తానంటోంది, అవకాశం ఇవ్వు. అవకాశం ఇస్తే మళ్ళీ అబద్ధాలు చెప్పి మాయ చేస్తుంది. అన్ని తప్పుల్ని మాయం చేస్తుంది. వద్దు, ఇది ఇక నుంచి ఈ ఇంటి కోడలు కాదు. మనోజ్ భార్య కాదు. ఆ మాట ఆమె భర్త చెప్పాలి. మోసపోయింది అమ్మ మాత్రమేనా? మోసపోయింది అమ్మ మాత్రమేనా? నేను కదా? ఇంకా తనతో కలిసి ఎలా కాపురం చేయాలి నాన్న? విన్నావుగా? నడు. నడపే. నడపే బయటికి. అమ్మా 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 నువ్వు పోవే బయటికి. ఎప్పటికీ తన గుంపిన విప్పలు ఎవ్వరికీ తన గుంటును చెప్పదు ఎందుకిలా బహులుతో చములా మది మారిందే ఎలా ఈరోజేమైందని ఏదైనా పోల్చలేనంతలా సంబర్పడి నేను చూపిస్తూ కొందరు ఏమిటో ఇలా అలలు ఆగని. జీవితం ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలీదు. ఉన్నంతలో ఉన్నతంగా బ్రతకడం చాలా ముఖ్యం. కానీ రోహిణి విషయంలో అది చాలా పొరపాట్లు చేసింది. ఆ పొరపాట్లు సరిదిద్దుకోలేకపోగా సమర్థించుకుంటూ వచ్చింది. ఈ రోజు అది దొరికిపోయే పరిస్థితికొచ్చింది. పాపం, అక్కడ దాని పరిస్థితి ఎలా ఉందో ఏమో. మెసేజ్ కూడా చేశాను, కానీ అది చూడలేదు. అక్కడ అది క్షేమంగా ఉంటే చాలు.
గురించి తలుచుకున్నాను. అప్పుడే నువ్వు వచ్చేసావు. నీకు నూరేళ్లే. చంపేవే నన్ను చంపే. 100 ఏళ్ళు కాదు కదా, ఒక్క రోజు కూడా అవదు. ఏమైందే? ఏంటా ఉక్రోషం? నీకెన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయవేంటే? నువ్వు వెళ్ళిన పెళ్లి, మాణిక్యం చెప్పిన పెళ్లి రెండు ఒక్కటేనే. అది చెప్పాలని నీ కాల్ చేశాను, కానీ నువ్వు మేకప్ చేయాలని కాల్ కట్ చేశావు. మళ్ళీ చేస్తే రింగ్ అవుతుంది, కానీ నువ్వు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అప్పటికి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ దారిలో వేరే ఎమర్జెన్సీ వల్ల రాలేకపోయాను. ఇంతకీ ఏమైంది అక్కడ? రోహిణి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పవే, టెన్షన్ గా ఉంది. రోహిణి, రోహిణి చెప్పవే. ఇన్ని రోజుల నుంచి ఏది జరగకూడదని భయపడ్డానో అదే జరిగింది. మాణిక్యంతో ఆడిన నాటకానికి తెరపడిపోయింది. అంటే నీ మలేషియా విషయం అంతా తెలిసిపోయింది. మీ నాన్న బిజినెస్ మొత్తం మొత్తం తెలిసిపోయింది. ఇంట్లో అందరి ముందు నా పరువుని తీసుకెళ్లి బజార్లో పెట్టినంత అవమాన పడిపోయాను. ఏం మాట్లాడుతున్నావే? జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి బయటికి తోసేసిందే మా అత్త. నువ్వంటే ఆవిడికి చాలా ఇష్టం కదే. నేనంటే కాదు, నా వెనకున్న డబ్బంటే ఇష్టం. అదే లేదని తెలిసాక ఇంకెలా ఉంటుందా ఇష్టం? ఆ క్షణం ఆవిడ నన్నెంత నీచంగా చూసిందో తెలుసా? ఆ మాటలు, ఆ కళ్ళు చూస్తేనే అర్థమైంది. మాణిక్యం చెప్పేశాడా అన్ని? అవును. అతనైనా ఎంతవరకు కాపాడగలడు? ఆ అబద్ధం చెప్పడం దొంగకి తేలు కుట్టడం లాంటిది. ఎక్కువసేపు తట్టుకోలేడు. ప్రాణాలు కాపాడుకోవడం కోసమైనా అరవాల్సిందే. సమస్య తన దాకా వచ్చాక నీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు? అప్పటికి చెప్తూనే ఉన్నాను, ఆ ఇంట్లో వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళని మోసం చెయ్యొద్దు అని. విన్నావా? వినలేదు. దేవుడైనా ఎన్ని ఛాన్సులు ఇస్తాడు? టైం వచ్చింది, చేతులెత్తేశాడు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? చెప్పు, సంతోషంగా ఉందా? చెప్పు, సంతోషంగా ఉందా? ఏహే, నా మీద ఎగిరితే ఏమొస్తుంది? అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే. నిన్ను నేను ఎన్నిసార్లు హెచ్చరించాను? నిజం చెప్తున్నాను కదా, నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఇదంతా ఆ దేవుడి సంకల్పం. ఆ దేవుడు నీ తలరాతని నీ నుదుటి మీద రాశాడు. అది నువ్వు చెరిపేయాలనుకోవడం నీ మూర్ఖత్వం. చచ్చిన పాముని ఇంకా చంపకే. వాళ్ళని జీవితాంతం మోసం చేయాలని నేనేం అనుకోలేదు. రైట్ టైం చూసి చెప్పాలనుకున్నాను. నువ్వు చేసేది రైట్ అయినప్పుడు రైట్ టైం కోసం వెయిట్ చేయొచ్చు. బట్ రాంగ్ వేలో వెళ్తూ రైట్ టైం అంటే అది ఎప్పటికీ రాదు. నేనసలు మంచిదాన్నే కాదు, మనిషినే కాదు అన్నట్టు మాట్లాడకే. మనోజ్ మంచి స్థాయికి వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత అన్ని విషయాలు వివరంగా చెప్పాలని అనుకున్నాను. ఇంతలోనే అంతా అయిపోయింది. నా జీవితమే అంతమైపోయినట్టు అనిపిస్తుంది. ఇంతకీ మనోజ్ ఏమన్నాడు? ఏమీ అనలేదు. మా అత్తయ్య అంత పెద్ద నోరేసుకొని అన్నేసి మాట్లాడుతున్నా నోట్లో నాలుక లేని వాళ్ళ మౌనంగా ఉన్నాడు. అందుకే ఇంకా బాధగా ఉంది. వద్దమ్మా, ఒక్క అవకాశం ఇద్దామని ఒక మాట కూడా అనలేదా? నన్ను బయటికి గెంటేస్తున్నా గోడ కొట్టిన సున్నల్లా అక్కడే ఉన్నాడు. చిన్న చలనం కూడా లేదు. చెప్పాలనుకున్నాను. నువ్వు చేసేది రైట్ అయినప్పుడు రైట్ టైం కోసం వెయిట్ చేయొచ్చు. బట్ రాంగ్ వేలో వెళ్తూ రైట్ టైం అంటే అది ఎప్పటికీ రాదు. నేనసలు మంచిదాన్నే కాదు, మనిషినే కాదు అన్నట్టు మాట్లాడకే. మనోజ్ మంచి స్థాయికి వెళ్ళాలి, సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత అన్ని విషయాలు వివరంగా చెప్పాలని అనుకున్నాను. ఇంతలోనే అంతా అయిపోయింది. నా జీవితమే అంతమైపోయినట్టు అనిపిస్తుంది. ఇంతకీ మనోజ్ ఏమన్నాడు? ఏమీ అనలేదు.
మా అత్తయ్య ఎంత పెద్ద నోరేసుకొని నన్నేసి మాట్లాడుతున్నా నోట్లో నాలుక లేని వాళ్ళ మౌనంగా ఉన్నాడు. అందుకే ఇంకా బాధగా ఉంది. వద్దమ్మా, ఒక అవకాశం ఇద్దామని ఒక్క మాట కూడా అనలేదా? నన్ను బయటికి గెంటేస్తున్నా గోడ కొట్టిన సున్నల్లా అక్కడే ఉన్నాడు. చిన్న చలనం కూడా లేదు. తనతో 7 అడుగులు నడిచినా నా కోసం ఒక్క అడుగు కూడా నడవలేకపోయాడు. ఇంత జరిగాక ఇప్పుడు సీరియల్ డైలాగులు చెప్తే ఉపయోగం లేదే. భార్య మోసం చేసిందని తెలిసాక ఎవరి గుండైనా పగిలిపోతుంది. మనోజ్ ఇంకా నయం, నీ చెంప పగలగొట్టలేదు, సంతోషించు. అవును, మలేషియా విషయం మాత్రమే బయటపడిందా? నీకు పెళ్ళై ఒక కొడుకు కూడా ఉన్నాడన్న విషయం కూడా బయటపడిందా? ఇంకా విషయం కూడా బయటపడిపోతే నీ ఇంటికి నేనొచ్చేదాన్ని కాదు, నా పెద్ద కర్మకి ఇన్విటేషన్ వచ్చేద్ది. బ్రతికిపోయావు. మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు. ఇప్పట్లో నిన్న ఇంటికి కూడా రానివ్వరేమో కదా. ఖచ్చితంగా రానివ్వరు. పైగా డబ్బు లేని దాన్నని తెలిసిపోయింది కదా. ఇంక మా అత్తయ్య నన్ను చాలా అంటే చాలా నీచంగా చూస్తారు. ఎలా చూడాలన్నా ముందు నిన్న ఇంటికి రానివ్వాలి కదా. ఎప్పటికీ రానివ్వరా ఏంటి? నేను ఆ ఇంటి పెద్ద కొడుకు భార్యని, అత్తయ్య తర్వాత హోదా కలిగిన దాన్ని. జీవితాంతం బయట ఎందుకుంటాను? అయినా నన్ను ఇప్పుడు బయటికి పంపించడం మంచిదైందిలే. ఏ, ఎందుకలా? ఇంటి పెద్ద కోడల్ని తరిమేసిందన్న బ్యాడ్ నేమ్ మా అత్తయ్య కూడా వస్తుంది కదా. మా మావయ్య అలాంటివన్నీ బాగా గుర్తుపెట్టుకుంటారు. ఖచ్చితంగా ఇంటి పరువు కోసమైనా నన్ను ఇంటికి రప్పించాలని చూస్తారు. కాని నువ్వక్కడికి వెళ్తే నువ్వు అన్నట్టు నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అలా అని నేను మూలన కూర్చొని ఏడ్చే రకం కాదు. ఇన్నాళ్ళు ఈ నిజం ఎక్కడ బయటపడిపోతుందోనని చాలా భయపడ్డాను. ఇకపైన అలా భయపడాల్సిన అవసరం లేదు. నా కన్నీళ్లని నేను తుడుచుకోగలను. నా కష్టాల నుంచి నేను గట్టెక్కగలను. నేను కోరుకున్న జీవితం నేనెవ్వరి కోసం వదులుకోను. నేనిష్టపడ్డ మనోజ్ని ఎప్పటికీ వదులుకోను. ఖచ్చితంగా నేను మనోజ్తో చాలా హ్యాపీగానే ఉంటాను. ఇంత కాన్ఫిడెంట్ ఏంటే? నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు నేను చెప్పింది జరిగి తీరుతుంది. చూస్తూ ఉండు. అదొక్కటే సీక్రెట్ అనుకుంటే నువ్వు అనుకున్నట్టు జరిగే అవకాశం ఉంది. కాని చింటూ అనే చాలా పెద్ద సీక్రెట్ నువ్వు మెయింటైన్ చేస్తున్నావు కదా, దాని గురించి భయం లేదా? ఉంది. కానీ ఇక నుంచి నేను అమ్మ దగ్గరికి ఎక్కువ వెళ్ళను. ముందు అమ్మ కూర్చుని నా కొంగు కట్టేసుకుంటాను. నా మాట మాత్రమే వినేలా మార్చుకుంటాను. అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాను. నువ్వు అనుకున్నదంతా జరగాలని కోరుకుంటున్నాను. జరిగి తీరుతుంది. ముందు నువ్వు వెళ్ళి ఓ కాఫీ పట్రా. ఇల్లింత నిశ్శబ్దంగా మారిపోయింది ఏంటండి? అందరూ షాక్లో నోరు తెరిచే ఉన్నారు. ఇంకా మూతపడ్డట్టు లేదు. రోహిణి గురించి మీరెన్నిసార్లు చెప్పినా నేను పట్టించుకోలేదు. కానీ ఒకేసారి ఇంత పెద్ద విషయం బయటపడింది. అన్నిటికీ కారణం మా లక్షలు మింగినోడే. రోహిణి అబద్ధాలు చెప్పింది. అత్తయ్య రోహిణికి బుద్ధి చెప్పింది. మధ్యలో మీ అన్నయ్య ఏం చేశాడు? వాడికి అత్యాశ. ఫ్రీగా లక్షలకు లక్షలు రావాలి. వాటితో కోట్లు సంపాదించాలి. ఈ లక్షల కోసం కష్టపడ్డ మాత్రం తెలీదు. పార్లరమ్మ కోటీశ్వరుడు కూతురు అనేసరికి ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా లేదా అని పట్టించుకోలేదు. చివరికి పార్లరమ్మ బండారం బయటపడేసరికి వాడు దాదాపు మతిస్థిమితో తప్పి వెర్రి చూపులు చూస్తున్నాడు.
చల్లగా ఉండు. చల్లగా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా. ఊరుకోండి. హాయ్. హాయ్. బాగున్నారా? ఆ, హలో, నమస్కారం. బాగున్నారా? చల్లగా ఉండండి. హాయ్ హాయ్. బాగున్నారా? హాయ్, వస్తున్నా. బాగున్నారా? ఏమండి ఏంటిది? హలో, బాగున్నారా? ఏంటి నీ నీళ్లు తాగుతున్నాడు? ఈయన పరిస్థితి మీకొస్తే మీరు మందు 3-4 బాటిల్ తాగేసేవారు. ఆ, ఆ. ఉండు, చెప్తా. ఏమండి అన్నా, ఒకసారి ఇది ఇక్కడ పెట్టి ఒకసారి ఇలా రా. ఏం అనుకోకురా. అరే, నువ్వు ఎడారిలోకి వచ్చావా? నీకు దాహం వేసిందా? అంటే నువ్వు ఇంతసేపు అమ్మా అమ్మా నిన్ను చూడాలి, నాన్న నిన్ను చూడాలి, రోహిణిని కూడా చూడాలి అని ఏడుస్తూ ఎడారిలో తిరుగుతున్నావా? నాకు పాట రాదులేరా. ఎడారి బతికిపోయింది, లేదంటే ఎడారి ఎండిపోయేది. నా దారి ఎడారైపోయిందిరా. నీ పేరు బికారిగా మారిపోయిందా? రే, దా. చూడు, ఈయనెవరు? నాన్న. నేనెవరు? బాలు. తనెవరు? మీనా. మరి పార్లర్ అమ్మేది? పోయింది. ఎందుకు పోయింది? మోసం చేసి పోయింది. ఇంట్లో ఏవైనా సమస్యలొస్తే వాటినెలా పరిష్కరించాలో ఆలోచించాలి. నా మొహానికంత సీన్ లేదు నాన్న. రోహిణితో మాట్లాడావా? లేదు. మాట్లాడితేనే కదా తప్పెలా జరిగిందో తెలుస్తుంది. తప్పెలా జరిగిందో తెలిసాకనే రోహిణి వెళ్ళిపోయింది. వెళ్ళగొట్టబడింది. ఏం చేసినా రోహిణి మీ భార్య. ఇంకొకసారి ఇలా జరగకూడదని తీసుకురావాల్సింది కదా. మోసం చేసింది కదా, ఎలా తీసుకురావాలి? ఇలా అన్నీ అనుకుంటూ ఉంటే ఎప్పటికి కలుస్తారు? మీ వెర్రిగాని రైలు పట్టాలు కలుస్తాయా? నువ్వే కదరా ఏరుకోరు చేసుకున్నావు. రోహిణి అమ్మని బురిడి కొట్టించింది. నువ్వు చాలా బురిడీలు కొట్టించావు. ఇవన్నీ కాదురా, నీ కాపురం ముక్కలైపోవడం నాకిష్టం లేదు. తనిక్కడున్నంతవరకు రోహిణి నీ తప్పుల్ని, నీ అమాయకత్వాన్ని అన్నింటినీ భరించింది. నిన్ను బాగా చూసుకుంది. చెంచాడు అమృతం ఇచ్చి సీసాడు విషం ఇచ్చింది. చాంతాడంత తప్పు చేసి మొలతాడంత మంచి చేస్తే ఏం లాభం నాన్న? ప్రపంచం అంతా నన్ను చూసి పొట్టపట్టుకొని దొర్లి దొర్లి నవ్వుతున్నట్టుంది. వీధి వీధంతా ప్రతి ఇంటి ముందు ఒక బాలుగా నిలబడి నీ తప్పుల్ని, నీ అమాయకత్వాన్ని అన్నింటినీ భరించింది. నిన్ను బాగా చూసుకుంది. చెంచాడు అమృతం ఇచ్చి సీసాడు విషం ఇచ్చింది. చాంతాడంత తప్పు చేసి మొలతాడంత మంచి చేస్తే ఏం లాభం నాన్న? ప్రపంచం అంతా నన్ను చూసి పొట్టపట్టుకొని దొర్లి దొర్లి నవ్వుతున్నట్టుంది. వీధి వీధంతా ప్రతి ఇంటి ముందు ఒక బాలుగా నిలబడి మోసపోయినోడా, నిండా మునిగిపోయినోడా అని
ఎగతాళి చేసినట్టుగా ఉంది. పాపం ఎప్పుడూ వీడొకరిని మోసం చేయడమే కాదు, ఎవరో ఒకరి చేతిలో మోసపోతూ ఉన్నాడు. మోసం అనేది సాధారణమైపోయింది. మేకమావని మేనమావగా పరిచయం చేసి పార్లరమ్మాడిన అబద్ధాలన్నీ పిశాచాల్లా ఇల్లంతా గంతులేస్తున్నట్టుంది. మలేషియా అనేది నా కల్లోకొచ్చిన భ్రమేషియా అయిపోయింది. ఈ జీవితంలో నాకంటూ ఒక అత్తారిల్లు అనేది లేకుండా పోయింది. ఇప్పుడేమంటావురా? నీ సంసారం పాడైపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? సంసారం నేను పాడు చేసుకున్నాను నాన్న. ఏం చెప్పినా రోహిణిని బ్లైండ్గా నమ్మాను. పెళ్ళైనప్పటినుంచి చెప్పినవన్నీ అబద్ధాలే కదా. అది కాదురా. నువ్వెందుకురా వేలు పెడుతున్నావు? ఇది మా భార్యాభర్తల సమస్య. భార్యాభర్తల సమస్య అయితే మీ గది వరకు, ఈ ఇంటి వరకు పరిమితం కావాలి. కానీ ఈ ఇంటి కోడలు గడప దాటి వీధిలోకి వెళ్ళింది. ఇంకొక ఇంట్లో ఈ ఇంటి పరువుని, మర్యాదని ఉంచడం మంచిది కాదు. 10 మందికి తెలియకముందే మంచి చెడు మాట్లాడుకొని తప్పు ఒప్పు ఏదైనా చెప్పి మళ్ళీ జరగదని ఒప్పించుకొని తీసుకుని రావాలి. మళ్ళీ తప్పులు చేయడానికి ఏం మిగిలింది ఇక్కడ? ఉన్నవన్నీ తన తప్పులే కదా. 1000 తప్పులు చేసినా రోహిణి కాపురం నిలబెట్టుకోవడానికే చేసిందనిపించట్లేదా? అవును, సరే, అది కూడా ఒప్పేనని మేము అనడం లేదు. కానీ రే ఆపరా! మా కాపురం కూలిపోవాలని చూసిందే మీరు. నేను తప్పు చేసినా, రోహిణి తప్పు చేసినా బయట పెట్టాలని ఎప్పుడు ట్రై చేసింది మీరే. ఇప్పుడు మీరు కోరుకున్నదే జరిగింది కదా. ఇంకా తప్పుల గురించి మాట్లాడే రైట్స్ మీకే ఉన్నాయి. ఇలా మాట్లాడితేనే కాలి బొటన్ వేలు నుంచి తలకాయ దాకా కరెంటు పాస్ అయినట్టు మంట సర్రున పాస్ అయిపోద్ది. ఈ ఇంట్లో జరిగే తప్పుల్ని బయట పెట్టడం కూడా తప్పే అంటే మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడురా. నువ్వు మీ అమ్మలాగే మూర్ఖంగా తయారయ్యావేంట్రా? ఇందులో అమ్మ తప్పేమీ లేదు నాన్న. అమ్మ రోహిణి ఏం చెప్పినా నమ్మింది. అందుకే అంత కోపం వచ్చింది. నేను కూడా రోహిణిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. అందుకే ఇంత మోసాన్ని తట్టుకోలేకపోతున్నాను. కాబట్టి రోహిణిని వెనక్కి తీసుకురాను. జీవితంలో రోహిణి మొహం చూడను. రేయ్, రేయ్, మనోజ్, మనోజ్, నానా, మావయ్య, ఏ ఇంట్లో అయినా సమస్యలొస్తాయి. మీరివన్నీ మనసులో పెట్టుకోకండి. నానా, నేను చూసుకుంటాను నానా, అంతా చూసుకుంటాను. నువ్వేం బాధపడకు, వెళ్ళి పడుకో. గొర్రె కోసేవాణ్ణి నమ్మినట్టు మీరందరూ నన్ను నమ్మారు. కాని ఏనాడూ నేను మిమ్మల్ని మోసం చెయ్యాలనుకోలేదు. మొత్తం చేసిందంతా మీ కోడలు రోహిణి. ఏంటి ప్రభా ఇది? ఇలాంటప్పుడు ఆలోచించాల్సింది అత్తలా కాదు, అమ్మలా. అవును, తల్లికి మాత్రమే బిడ్డలు చేసిన తప్పుల్ని క్షమించే హక్కుంటుంది. నాకంత గొప్ప గుణం లేదండి, నన్ను క్షమించండి. నా కడుపున కూడా 4 బిడ్డలు పుట్టారు. వాళ్ళని పెంచి పెద్ద చేశాను. నాకు తల్లి మనసు లేదనా మీ ఉద్దేశం? అది కాదు ప్రభా. మరింకేంటి? రోహిణి ఏదో చెప్పాలనుకుంటుంది కదా, అదేదో ఒకసారి వినుంటే బావుంటుందనుకున్నాను. నాకది చెప్పేది వినాలని లేదు. ఇదిగో ఇప్పుడు మీరు చెప్పేది కూడా వినాలని లేదు. మూర్ఖులకి నోరు మాత్రమే పనిచేస్తుంది, చెవులు పనిచేయవు అంటారు. అలా మాట్లాడకు. తన గోడేంటో వింటే సమస్యేంటో తెలిసేది కదా. నేను దాన్ని గెంటేశానని మీకు దానిమీద జాలి కలుగుతోంది. అది నన్ను మోసం చేసింది, నా మీద నాకే జాలి కలిగిస్తోంది. పిచ్చిదాన్లా అది చెప్పినవన్నీ అవన్నీ నిజాలనుకుని
దానికోసం మిమ్మల్ని మోసం చేసి ఇల్లు తాకట్టు పెట్టి పార్లర్ పెట్టించానే. హ, నిజంగా ఇంత తెలివి తక్కువ దాన్ని నేనా అని నా మీద నాకే జాలి కలుగుతోంది. తాళి మార్చే ఫంక్షన్లో ఇదిగో నాన్నొస్తున్నారు, అదిగో నాన్నొస్తున్నారు, ఇప్పుడే విమానం దిగారని అది చెప్తుంటే నిజమేనని కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూశానే. హ, నా మీద నాకిప్పుడు జాలి కలుగుతోంది. ఎప్పుడో పోయిన నాన్నని మొన్నే పోయారని అస్థికలు తెచ్చి అది కన్నీరు మున్నీరైతే అయ్యో పాపం అని అక్కున చేర్చుకున్న తిక్కదాన్ని నేను. అందుకు నా మీద నాకే జాలి కలుగుతోంది. ప్రభా, తవ్వుకుంటూ పోతే ఇలానే అన్నీ గుర్తొస్తుంటాయి. వదిలే. ఎలా వదిలేయమంటారండి? అది చెప్పిన పచ్చబద్దాలన్నీ పిచ్చిదాన్లా నమ్మాను. ఎలా వదిలేయమంటారు? ఒప్పుకుంటాను, నువ్వే గుడ్డిగా నమ్మావు. తప్పు నీదే. తప్పు నాదే, ఒప్పుకున్నాను కదా. అయినా ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఎవరైనా అంతలా నమ్ముతారా? నేనైతే అస్సలు నమ్మేదాన్ని కాదు. నేను ఎంతగా నమ్మే కామాక్షి పరిచయం చేసింది కదా, అందుకే నమ్మాను. హ, తనని నమ్మిన పాపానికి నిలువున ముంచేసింది. అయినా దాన్ని కాదు, ఆ ఉంగరాలు చుట్టుదాన్ననాలి. ఎవరు? ఇంకెవరు? మీ చెల్లి కామాక్షి. దాని సంగతి చెప్తాను. సరే, ఏమైనా ఉంటే పొద్దున్నే చూసుకోవచ్చు. పడుకో. నాకు నిద్ర రావడం లేదు, మీరు పడుకోండి. ఏయ్, కామాక్షి, ఆగు. ఈ రోజు నా చేతులు నువ్వు అయిపోయావు. ఆగు. నిన్ను వదిలిపెట్టను. వదిన, ఇద్దరం వయసు అయిపోయిన వాళ్ళమే. మనం ఇప్పుడు ఇలా పరిగెత్తితే మన ఒంటికి మంచిది కాదు వదినా. నా మాట వినొదినా, వదిలే. నేను ఏటి విన్ను. ఈ రోజు నిన్ను చంపేసి తీరాల్సింది. వదినా, వదినా, అయ్యో, ఆగు. కొంప తీసి నువ్వు ఇప్పుడు భద్రకాళి అనుకుంటున్నావేమో. సాధారణ ప్రభావతివి. చూడు పాపం ఎలా అలసిపోయావో. కూర్చోలే, నేనేం చేయలేకపోతున్నాను. అమ్మా, ఫ్యాన్ స్పీడ్ పెంచనా? నీ పీక పిసికి చంపేస్తాను. చంపేనా? అంతా నీ వల్లే, అంతా నీ వల్లే. వదిలేదురా, వదినా. నేనే చేశానని అన్నట్టున్నావు. నువ్వు పరిచయం చేయడం వల్లే కదా అది నా కోడలైంది. నువ్వు పరిచయం చేసుకోవడం వల్లనే అది నీ కోడలైంది. ఓసారి గుర్తు తెచ్చుకో. ఎవరు తనని కోడలు చేసుకున్నారో